5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అతి త్వరలోనే పెట్రోల్ డీజిల్ తో పాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశాలను కొట్టి పారేయలేమని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. పెట్రోల్ బాధలు తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 4 నుంచి 5 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా పెరగబోతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశంలో గత 4 ఏళ్లుగా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. ధరలన్నీ కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల వల్ల ఆ మంట వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నట్టుగా దేశీయ చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు బ్యారెల్ ధర ఇటీవలే $126కు చేరుకుంది. ఇది 4 ఏళ్ల గరిష్టం. ప్రస్తుతం $110లకు దిగొచ్చింది. అయినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 పలికింది.